ఎంట్రన్స్ లోనే మాకు రైటర్ గణపతి అని చెప్పారు. సో రైటర్ గణపతి అని ఎందుకు పేరు పెట్టారు? అక్కడ ఒక్కసారి చేతిని చూడండి, చేతిలో ఏముంది? అవును, పెన్ ఉంది. మహాభారతం రాసేటప్పుడు వ్యాస భగవానునికి చాలా ఫాస్ట్గా రాసేటువంటి ఒక వ్యక్తి అవసరం వచ్చాడు. అలాంటప్పుడు ముల్లోకాలు తిరిగాడు. తిరిగి 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 ఒకసారి కైలాసానికి వస్తే అలా శివుణ్ణి అడిగాడు అనమాట. ఏంటి ఫాస్ట్గా రాసే వాళ్ళు ఒకరు కావాలి, ముల్లోకాలు తిరిగినా నాకు దొరకట్లేదు స్వామి, నువ్వే దీనికి పరిష్కారం చెప్పాలి అంటే, సరే సరే నా దగ్గర బాలగణేశుడు ఉన్నాడు మా అబ్బాయి, ఆయన చాలా ఫాస్ట్గా రాస్తాడు. బాలగణేశుడా, చిన్న బాబు కదా, ఎలా రాస్తాడు అంటే, ఆయన యొక్క నాలెడ్జ్ టాలెంట్ మీకు తెలియదు, ఒక్కసారి మీరు చూడండి అనేసి అంటే అప్పుడు శివుని మాట మీద నమ్మకంతో వ్యాస మహర్షి తీసుకొని వెళ్తారు. ఆయన చెప్తూ ఉంటే ఒకసారి అలా పెన్నులో ఇంక్ అయిపోతుంది అనమాట. అప్పట్లో సిర వాడేవారు కదా, అయిపోతుంది. అప్పుడు దంతాన్ని ఇడ్చి అలా రాస్తూ ఉండిపోయాడు. మనము గణేశాన్ని ఎందుకు నిమజ్జనం చేస్తాం తెలుసా? సో ఇలా రాస్తూ 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 మనం కూడా ఎక్కువ వర్క్ చేస్తే ఏమవుతుంది, బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది కదా. గణేశాకు కూడా అలా టెంపరేచర్ పెరిగిపోయింది. పెరిగిపోతే ఏమైంది, అప్పుడు వ్యాస మహర్షి మళ్ళీ కళ్ళు తెరిచి చూసేవరకు గణేష ఫుల్ టెంపరేచర్లో ఆగకుండా రాస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నవి. సో ఈయన ఎట్లా కూల్ చేయాలని చెప్పి పక్కనే ఉన్న నదిలో గణేశాన్ని కూర్చోబెట్టి అలా స్నానం చేయించారనమాట. అది నిమజ్జనమైంది. ఇప్పటి వరకు అసలు ఎవరికి తెలియని విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు.